నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తాం. 1,00,000 కోట్లు దోచుకున్న వైఎస్ జగన్ కి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్ర మంత్రుల ధ్వజం. జూలై 1 నుండి 2 వీలర్ నడిపేవారు హెల్మెట్, 4 వీలర్ నడిపేవారు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. అవగాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభం. నగరంలోని మంగమూరు రోడ్లో ఉన్న కంఫర్ట్ రెసిడెన్సీలో భారీ చోరీ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ రామానాయక్. అవినీతిపరుడైన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సిగ్గుచేటైన విషయమని రాష్ట్ర మంత్రులు పలువురు అన్నారు. కేసీఆర్తో కుమ్మక్కైన జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతూ ఆంధ్ర ద్రోహిగా మారాడని విమర్శించారు. జూలై 3వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్పై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు అవగాహన సదస్సు ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు రావెల కిషోర్ బాబు, సిద్ధ రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేసేందుకు వైఎస్ జగన్, కేసీఆర్ ఏకమై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరిద్దరూ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, వారే వీరికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజల మనిషి అయిన మాగుంటను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉందని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రులు స్వయంగా ఓటర్ల వద్దకు వెళ్లి పోలింగ్ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మనం మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. మాగుంట కుటుంబ సంఘటన మీకు అందరికీ తెలుసు. గత జిల్లాలో 20 సంవత్సరాల నుంచి వారు అనేక సేవలు అందిస్తూ వారు బ్రదర్ సుబ్బరామరెడ్డి గారు కానీ, తర్వాత పార్వతప్ప గారు కానీ, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరితో కూడా కలిసి ముందుకు పోతున్న వ్యక్తి, మంచి కుటుంబం. మీరందరూ కూడా రేపు ఎన్నికల్లో జూలై 3 జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఒక సంవత్సరంలో మనకు అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం, అనేక ఇబ్బందులు పడ్డాం. డబ్బు లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా 40,000 కోట్ల రూపాయలు మొత్తం అన్ని గ్రామాలను, మండలాలను, పట్టణాలను కళ్ళ కట్టించి చూసినట్లుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. జూలై 3వ తేదీ జరిగే ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో మాగంటి శ్రీనివాసుడికి ఓట్లు వేయించి మంచి మెజారిటీతో గెలిపించి ఈ ప్రకాశం జిల్లా యొక్క పేరు ప్రతిష్ట నిలబెట్టాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మాగంటి శ్రీనివాసుడి గారికి ఒక మంచి నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక నాయకుడికి ఉండవలసిన మంచితనం కానీ, పట్టుదల కానీ, కార్యదీక్షత కానీ, ఉదారత్వం కానీ, ప్రజలకు సేవ చేయని ఆలోచన, తపన, ఉద్దేశం అనుగుణంగా ఉండే నాయకుడు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు ఈనాడు మీ అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఉండటం, ఆ ఓట్ల మీద ఒక మంచి అభ్యర్థికి వేసేటువంటి అవకాశం కూడా మీకు రావటం ఒక అదృష్టంగా మీరు భావించవచ్చు. ఆ విధంగా ఒక మంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి ఒక ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి మాగుంట ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీ నుంచి విచ్చేసినటువంటి సుబ్బరామరెడ్డి గారి తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఓట్లు వేయటం అంటే మరి ఒక అదృష్టంగా కూడా మీరు భావించవచ్చు. ఆ విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గెలుపు 3వ తారీఖు వరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్ని రకాల
గేమ్లు ఆడుతున్నారో మీరు చూస్తున్నారు. మైండ్ గేమ్ ఆడటం వెన్నతో పెట్టిన విద్య చూశారు మీరు. నెల్లూరులో ఏ విధంగా వారు ఒక కొంతమంది ఎంపీటీలను తీసుకొచ్చి అవన్నీ కూడా మనకు తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, గడ్డు కాలంలో, కష్టకాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు దశా నిర్దేశం ఇవ్వగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పేసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు మొత్త కంటెంటే ఏకాభిప్రాయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. అయితే కొంతమంది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూసేటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చూసేటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రగతికి మోకాలడ్డం పెట్టేటువంటి వాళ్ళు, ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీయాలని చూసేటువంటి శకుని పక్షులు కూడా, ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శనీశ్వరులు కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఒక పక్క మన నాయకులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, మరొక పక్క మరొక నాయకులు ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి 2015 సంవత్సరంలో రైజ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించిన రైజ్ గాంధీ, రైజ్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో 100% సీట్లు భర్తీ అయినట్లు రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు తెలియజేశారు. రైజ్ కాలేజీలో జరిగిన సమావేశంలో రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ రంగమన్నార్ మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సిలింగ్ లో 2015 సంవత్సరానికి గాను రైజ్ గాంధీలో 420 సీట్లు, రైజ్ ప్రకాశంలో 420 భర్తీ అయినట్లు తెలియజేశారు. తమ కాలేజీపై పూర్తి విశ్వాసంతో విద్యార్థులను చేర్చిన తల్లిదండ్రులకు, కౌన్సిలింగ్ లో తమ రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎన్నుకున్న విద్యార్థులకు రైజ్ చైర్మన్ రంగమన్నార్ కృతజ్ఞతలు తెలియజేశారు. రైజ్ ట్రెజరర్ సిద్ధా భరత్ మాట్లాడుతూ సిబ్బందిని అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ సుబ్బయ్యను, హెచ్ఓడీలను అభినందించారు. ప్రకాశం జిల్లా విద్యార్థులు రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ యొక్క కమల పిల్లల లాంటి, లవకుశుల లాంటి రైజ్ గాంధీ, రైజ్ ప్రకాశం 2 కాలేజీలు 100% ఫుల్ కావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో రైజ్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ వారి ఆశీస్సులతో ఈ గమ్యం చేరటానికి, ఈ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సహకారానికి, విద్యార్థుల యొక్క క్రమశిక్షణతో నడిచినటువంటి విద్యార్థులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 2009 రాష్ట్రంలో 157 కాలేజీలు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 157 కాలేజీల్లో రాష్ట్రంలో 1వ స్థానం, 2వ స్థానం రైజ్ గ్రూప్తే కావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మరొక పర్యాయం ప్రకాశం జిల్లా ప్రజలకి బాధ్యతగా, ఇంకా బాధ్యతగా పనిచేసి వారి యొక్క పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ, ఈ సందర్భంలో సిద్ధా హనుమంతరావు గారు గతంలో ఇచ్చినటువంటి పూర్తి సహకారాన్ని మరలా తీసుకుంటూ ఈ క్యాంపస్ యొక్క అభివృద్ధికి మేము పూర్తిగా నిలబడతామని మీకు అందరికీ మనస్ఫూర్తిగా బాధ్యతగా 2015-16 అకాడమిక్ ఇయర్కి ఈ కౌన్సిలింగ్లో రైజ్ గాంధీ, రైజ్ ప్రకాశం 100% అడ్మిషన్స్ అవ్వడం చాలా సంతోషకరంగా అయిన విషయం. 2009లో రైజ్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వితిన్ 6 ఇయర్స్ 7th ఇయర్లో 100% అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ద్వారా కంప్లీట్ అవ్వడం వల్ల నిజంగా దీనికి సహకరించిన పేరెంట్స్ అందరికీ ముందుగా నా కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మీరిచ్చే ఈ అకాడమిక్ ఇయర్లో మీరిచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి, పేరెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి స్టూడెంట్ యొక్క భవిష్యత్తును కూడా మంచిగా తీర్చిదిద్దుతామని మేనేజ్మెంట్ తరఫున మేము మీకు హామీ ఇస్తున్నాం. ఎంటైర్ స్టేట్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో మొత్తం 3 కాలేజెస్ 100% అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి. దాంట్లో రైజ్ కృష్ణసాయి
గాంధీ ఇంజనీరింగ్ కాలేజ్, రైజ్ కృష్ణ సాయి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ రెండు ఫుల్ఫిల్ అవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేనేజ్మెంట్ తరఫున మేము ఇంకా దీన్ని మంచిగా తీర్చిదిద్దుతామని, అందరికీ అందుబాటులో ఉండి స్టూడెంట్స్కి భవిష్యత్తు బంగారు పాటుగా చేయాలని ఎంతో కృతనిశ్చయితో ఉన్నాము. అది తీర్చిదిద్దుతామని మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎదగటం చాలా సంతోషంగా కూడా ఉంది. రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఎదుగుదలకి కారణమైన మేనేజ్మెంట్ సహకరించి చేసిన మా స్టాఫ్ అందరికీ, అదేవిధంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ నా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Choosing RISE for your future. We are very happy that you joined our college, and we will definitely make sure that your children are in the right hands and safe hands. We will also make them, their future is going to be very bright, and we will take the maximum care from our side. We also have a very good team, very good management who is supervising the students on a day-to-day basis, and we keep reporting you about your students and make sure that they have a very good future, and they are placed in a very good organization. We are trying our level best to bring more and more of big companies, and also we are training our students to be placed into the companies from second year itself. And we are also bringing so many developments in the college which will be seen very first in the future. And once again I thank you all the parents and students for choosing RISE as your మనలో మనం చైతన్య వేదిక ఆధ్వర్యంలో సదరం క్యాంప్ కు వచ్చే వికలాంగులకు అన్నదానం నిర్వహించారు. పౌర సంబంధాల అధికారి ముర్తుజా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైతన్య వేదిక అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ బషీర్, పి రాజలక్ష్మి, ప్రతినిధులు ఎస్ఎండి కాసిం, హరిప్రసాద్, తన్నీరు రాజు, పల్నాటి నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీ భూములకు పాస్ పుస్తకాలిచ్చి వాటిని వెబ్ పోర్టింగ్ చేశారనేసిన అభియోగంపై రాచర్ల తహసీల్దార్ ఎం రత్నకుమార్ని సస్పెండ్ చేశారు. మార్కాపురం ఆర్డీఓ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కు తిరిగి స్వాగతం. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో ప్రాణరక్షణ పొందవచ్చని జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ అన్నారు. జూలై 1వ తేదీ నుండి 2 వీలర్స్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, 4 వీలర్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. అలా ధరించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామ్నాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జూలై 1వ తారీఖు నుండి అన్ని మున్సిపాలిటీ ఏరియాస్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అవగాహన కొరకు ఈరోజు ట్రాఫిక్ పోలీసు వారు ఒంగోలు వారిచే ఒక ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు నుండి ముందుగా పోలీసు వారందరూ కూడా జిల్లాలో ఈ హెల్మెట్ ధరించే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ హెల్మెట్ ధరించని యెడల వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. హెల్మెట్ ధరించడం అన్నది మన భద్రతకి ఎంతో అవసరం. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోవడం వలన ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయాలు పాలు కావడం లేదా మరణించడం జరుగుతుంది. సో రోడ్డు ప్రమాదాలలో
ఈ మరణాలని గాయాల పాల్గొనడాన్ని అరికట్టడానికి ఈ హెల్మెట్ సీట్ బెల్ట్ మన భద్రత కోసం నిర్దేశించింది కాబట్టి వీటిని తప్పనిసరిగా ప్రజలందరూ వాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రముఖ కాపు సంఘ నాయకులు స్వర్గీయ గాదె శివయ్య నాయుడు ఆశయాలు కొనసాగిస్తామని ఆయన కుమారుడు కాపు కళ్యాణ మండపం అధ్యక్షులు గాదె వెంకటకృష్ణారావు అన్నారు. గాదె శివయ్య నాయుడు ద్వితీయ వర్ధంతి సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో వికలాంగులకు వీల్ చైర్స్, వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినపతిన ఘనశ్యాం, రిటైర్డ్ ఎంఆర్ఓ టీవీ రంగారావు, శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావు, వినియోగదారుల సంఘం నాయకులు ఏనుగుల సురేష్ బాబు, కాపు సంఘం నాయకులు చాకిరి ధనుంజయ్, ఆరిగ చలమయ్య, కుర్ర ప్రసాద్ బాబు, నాగిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతో సహాయ సహకారాలు అందించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన మన గాదె శివయ్య నాయుడు గారికి ఈరోజు మనం ద్వితీయ వర్ధంతి సభ జరుపుకున్నాము. వారు చేసిన సేవలు భావి తరాలకి స్ఫూర్తిదాయకంగా వారి అడుగుజాడల్లోనే ఈ కాపు కమ్యూనిటీ హాల్ అయితేనేమి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు అయితేనేమి మేము ముందుకు వెళుతున్నామంటే మా నాన్నగారైన గాదె శివయ్య నాయుడు గారి జ్ఞాపకార్థం రెండవ సంవత్సరం వర్ధంతి సందర్భంగా వీల్ చైర్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమంలో సరుకులు కూడా ఇవ్వటం జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఆయన జ్ఞాపకార్థం చేస్తూనే ఉంటాము. ఉన్నంతవరకు ఈ సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. కాపు సంఘానికే కాదు, అంటే అన్ని కులాలను కూడా దగ్గరకు తీసి అన్ని కులాలను ఆదరించి అభిమానించి ఆయన అకాల మరణాన్ని మేము అందరం కూడా ఆ రోజున చింతిస్తూ రెండో సంవత్సరం కూడా జరిగిపోయిందనే భావన కూడా మాలో లేదు. ఒక రకంగా సంతోషం, ఒక రకంగా విచారకరము. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేద విద్యార్థులకు ఆయన సహాయం చేసిన వాడే. ఈరోజు కాపు కమ్యూనిటీ హాల్ ఉంది అంటే గాదె శివయ్య నాయుడు గారే. రాష్ట్రంలో మిర్యాల వెంకట్రావు గారు ఈ కాపు జాతికి ఏమైతే సహాయ సహకారాలు అందించారో ఈ ప్రకాశం జిల్లాలో గాదె శివయ్య నాయుడు గారు అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ కులాన్ని కూడా దరిచేర్చి ఇవాళ కాపు కళ్యాణం నిలబడదంటే గాదె శివయ్య గారేను. వైకాపా నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆడుతున్న డ్రామాలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికపై తెదేపా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు జరిగిన అవగాహన సదస్సులో దామచర్ల జనార్దన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరును, మాగుంట కుటుంబంపై ఉన్న అభిమానంతో ఇతర పార్టీల వారు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. వైకాపా నాయకులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అనేక కట్టుకథలు అల్లికతో తెదేపాపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తమ కుటుంబం ప్రజాశ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి వచ్చిందని, ప్రజల కోసం పనిచేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని, తనను గెలిపించాలని ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, పల్లి రఘునాథరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మనకుంటే ఈరోజు దానికోసం అని చెప్పేసి మన వాళ్ళందరినీ ఒకసారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి కూర్చోవాలి, మన కేబినెట్ విజయానికి అందరం కలిసి పనిచేయాలని దానికోసం ఈరోజు మంత్రులు కూడా వాళ్ళ ఈరోజు జిల్లాకు రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పనులున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మంచి నమ్మకంతో మన తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది, మనం అందరం వెళ్ళాలి అని చెప్పేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరి మీ అందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. మనకి నిన్నగాక మొన్న ఒక క్యాండిడేట్ ఒకరిని తీసుకొని వచ్చి
వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఈ రోజు టీవీలన్నీ కూడా ఆ రోజు ఘోషించడం, వాళ్ళ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించడం, ఇవన్నీ కూడా వాతావరణం కూడా మనకు జరిగింది. తర్వాత నిన్న ఆ క్యాండిడేటే వచ్చి నన్ను ఎవరూ తీసుకెళ్లేదు, నా పాటికి నేను సొంత పనులుంటే నేను పోయాను చెప్తే నాకెవరూ నన్ను కిడ్నాప్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళే వచ్చేసి మళ్ళా పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ దగ్గర అందరి దగ్గర వాళ్ళంతా కూడా వాగ్మూలం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు మన స్ట్రెంత్, మన బలం ఈ రోజు ఎంత ఉంది అనేది ఈ వైఎస్ఆర్ పార్టీకి చూపించడానికి అంటే ఒకటే ముక్త కంఠంతో మీరందరూ 12 నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు జడ్పీటీసీ మెంబర్లైనా, ఎంపీటీసీ మెంబర్లు, కౌన్సిలర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా గెలిపిస్తానని చెప్పినందుకు మీరు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా నేను తెలుపుకుంటున్నాను. నేను ఈ రోజు ఎన్నికలు అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మీరెంతో దూర ప్రాంతం నుంచి దాదాపు 3 గంటల ప్రయాణం నుంచి 30 నిమిషాల ప్రయాణం వరకు కూడా అందరూ కూడా ప్రయాణం చేసి రావటం అనేది కష్టతరమైన విషయం. ప్రత్యేకంగా మహిళలు అనేవాళ్ళు, మహిళా తల్లులందరూ ఈ సమావేశానికి ముఖ్యంగా రావడం ఎంతో కష్ట నష్టాలకు వచ్చుకొని వారికి కూడా మరొకసారి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుతున్నాను. నేను ఇంకో పట్టుదల అనేది కనపడుతూ ఉన్నప్పుడు ఈ పట్టుదలతోనే ఈ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అంటే నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి గెలిపించాలని మీరందరూ అనుకుంటున్నారనేది ఎంతో సంతోషంగా కూడా తోడు. ఇప్పుడు మన జనార్దన్ గారు చెప్పారు ఉన్నప్పుడు సంఖ్యాబలం అనేది మొదటి నుంచి మనకు ఉన్నది. మనకు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అంటే జనరల్ ఎలక్షన్ అప్పుడు ఒక సంఖ్య ఉండింది. ఆ తర్వాత ఎంపీపీలు అనేది కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు సంఖ్య మారింది. ఆ తర్వాత సోదరులు మన చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా మనకు సపోర్ట్ ఇచ్చినందువల్ల ఆ తర్వాత సోదరులు బాలాజీ గారైనా గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేయడం సర్వశుభకరమని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ల కాశీరావు అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ జులై 14వ తేదీ నుండి గోదావరి పుష్కరాలు జరుగుతున్న దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీ భాస్కర స్వామీజీ ఆశ్రమం దుర్గాపీఠంలో వాసవి మాత మహాయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్య నాయకులు పల్లపోతు వెంకటేశ్వరరావు, గ్రంథే వెంకట రామభద్రారావు, పోలిశెట్టి గౌరీశంకర్, తాత సుబ్బారావు, మోదుకూరి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లా నుంచి ఎవరైనా సరే కపిలేశ్వరపురం రావాలనుకున్న వారు తప్పకుండా మా యొక్క అడ్రస్లు మరి బ్రోచర్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ బ్రోచర్స్లో మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. తప్పకుండా మమ్మల్ని గనక కన్సల్ట్ అయితే అక్కడ వాళ్ళకి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు తప్పకుండా మేము అందించడం జరుగుతుందని ఈ యొక్క సదవకాశాన్ని మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ పుష్కర యాత్రకు వచ్చే వారందరికీ సంపూర్ణంగా స్నానాదులు ఆచరించిన తర్వాత వాసవి మాత యాగం అలాగే వచ్చిన వారికి విడి సౌకర్యం ఏర్పాటు చేసి ఆర్యవైశ్య మహాసభ తరఫున వచ్చి వారందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ప్రకాశం జిల్లా వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆర్యవైశ్యులందరూ కూడా వాటిని ఉపయోగించుకుని మరి వారి ద్వారా మరి మీరు చక్కగా శుభంగా ఈ యొక్క పుష్కర యొక్క యాత్రని వినియోగించుకుంటారని చెప్పి వారందరికీ కూడా మరలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొల్లులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి పి ఉదయభారతి ఓ ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. మంగమూరు రోడ్లోని కంఫర్ట్ రెసిడెన్సీ 5వ అంతస్తులో నివాసం ఉంటున్న గ్రానైట్ వ్యాపారి కె ప్రసాద్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళం పగలకొట్టి 13,70,000 సవర్ల బంగారం చోరీ చేశారు. ప్రసాద్ రెడ్డి తాలూకా పిఎస్ లో ఫిర్యాదు చేయగా ఏఎస్పీ రామానాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నగర డీఎస్పీ జి శ్రీనివాసరావు, తాలూకా సీఐ యాంటోనీరాజ్ చోరీ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కూడా దాంట్లో ఉన్నాయట. తీసుకుంటారు సార్ వాళ్ళు దాన్ని ముంగమూరు డొంకలో చిన్న ఆఫీసు ఇక్కడ ప్రసాద్ రెడ్డి అని అపార్ట్మెంట్ 5th ఫ్లోర్లో ఉంది. ఫ్లాట్ నంబర్ 401. ఇది కంఫర్ట్ రెసిడెన్సీ అనమాట అపార్ట్మెంట్ పేరు. ఈయన ప్రసాద్ రెడ్డి మన చీమకుర్తిలో పల్లవ గ్రానైట్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ 8:30 7:30 పోయినాడు మార్నింగ్. వేసి వీళ్ళ ఫ్యామిలీ కూడా లేరు. ఫ్యామిలీ కూడా వాళ్ళ పుట్టింటి పోయినారట. ఈయన మధ్యాహ్నం 2 గంటలకు అట్లా వచ్చారు. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ భోజనం చేసుకుని ఇంటి కూడా రాలే ఆయన. లాకేసుకుని పోయినాడు. ఇంటికి రాకుండా 2 గంటలకు భోజనం చేసుకుని మళ్ళీ వాళ్ళ ఓనర్ వచ్చానంటే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళలే. మధ్యాహ్నం మామూలుగా వచ్చేవాడు. ఒకేతోనే 8:45కి వచ్చాడు. 8:40కి వస్తే అప్పటికే ఇంట్లో దొంగలు ఎరబడి సుమారుగా ఆ కీసు దానికే ఉన్నాయి. బయట ఒక గొళ్ళం దీంతో తీశారు. దీంతో రాడ్తో తీసి లోపల వచ్చారు. ఆ కబోర్డ్కు కీసు అక్కడే ఉన్నాయి. తీసుకున్నారు లక్కీగా. మరి లోపల సేఫ్ దీనికి కొంచెం వచ్చారన్నమాట. అల్వా లోపల సేఫ్ ఐరన్ బాక్స్ ఇది ఉంది కదా, ఐరన్ సేఫ్టీ ఇది దాన్ని తీశారు. దాంట్లో గోల్డ్ వాళ్ళు చెప్పడం సుమారుగా 608 గ్రాములు ఉంటున్నారు. అంటే 78 గ్రామ్ ఇది సావరించి మాట 75 సావరించి మాట నియర్లీ. క్యాష్ 14 లక్షలు. పాప కూడా కాలేజీలో చేర్పించాలని చెప్పేసి కొనుక్కున్నారట. మొత్తం తీసుకుపోయినారు. లక్కీగా ఏమంటే ఒక 4 ఛాన్స్ పిక్స్ దొరికినాయి. మా క్లూస్ టీమ్స్ వెంటనే వచ్చాము. డిఎస్పీ వస్తానే వెంటనే మాకు ఫోన్ చేస్తే మేము కూడా వచ్చాము. అంతా చూసినాము. ఒక 4 ఛాన్స్ పిక్స్ దొరుకుతాయి. ఇంకా సిసిఎస్ టీము మా సిసిఎస్ సిఏ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ నయాబ్ రసూల్, అట్లా బాలాంజనేయులు వీళ్ళంతా కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని ఒక టీం తయారు చేసినాము. ఇంకా డెఫినెట్గా ఆ పని మీద ఉన్నాం. సంకీర్తన పాదయాత్రలో భాగంగా గుజరాత్ నుండి ఒంగోలు చేరిన ఇస్కాన్ బృందం నగరంలో ప్రచారం కొనసాగించింది. గౌరవనీయ ఈ సుందర రథం ద్వారా బలరామకృష్ణ విగ్రహాలతో నగరంలో భగవద్గీత గురించి ప్రచారం చేసింది. యాత్ర సమన్వయకర్త ఆచార్య దాస్ ఆధ్వర్యంలో విశిష్ట హారతులు, పూజలు జరిగాయి. భగవంతుడు ఆరుతైనప్పుడు నృత్యం చేసుకుంటారు. వాళ్ళు శరీరంలో ఉన్న పాపాలంతా దూరం అవుతుంది. ప్రతి ఒక్కరు రథం దగ్గరికి వచ్చి భగవంతుడు ఆరతులు పాల్గొనండి. మీరు కోరపెట్టిన పాపనంతా శుభ్రం చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే. రథం దగ్గరికి వచ్చి పవిత్రమైన గ్రంథం భగవద్గీత తీసుకోండి. కేవలం 150 రూపాయలు భగవంతుడు భగవద్గీత చదవకపోతే మన జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మైకేల్ జాక్సన్ 6వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వెస్ట్రన్ డాన్స్ పోటీలకు విశేష స్పందన లభించింది. యువకులు అదరహో అన్న రీతిలో డాన్సులు చేసి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్స్, సీనియర్స్ 40 జట్లు పాల్గొన్నాయి. సోలో, గ్రూప్ డాన్సులతో యువతి యువకులు అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ శ్రీను, పసుపులేటి శ్రీనివాసరావు, కుడుముల సుధాకర్ రావు, పి శ్రీధర్, సినీ కొరియోగ్రాఫర్ కిరణ్ కుమార్, సురేష్, మల్లి, రసూల్, కాళేశా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. yo तेरा
దొరకవే శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే సూటికి తాకే చూపులతోటి వచ్చేయచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం తీస్తావే తరిమేతుంటే తేదీ 27/6/2015 అనగా శనివారం పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు సహారీ ఉదయం 4:19 ఇఫ్తారీ సాయంత్రం 6:50 సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తాం. 1,00,000 కోట్లు దోచుకున్న వైఎస్ జగన్ కి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్ర మంత్రుల ధ్వజం. జూలై 1 నుండి 2 వీలర్ నడిపేవారు హెల్మెట్, 4 వీలర్ నడిపేవారు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. అవగాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభం. నగరంలోని మంగమూరు రోడ్లో ఉన్న కంఫర్ట్ రెసిడెన్సీలో భారీ చోరీ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ రామానాయక్. సత్య న్యూస్ లో నేటి మాట. అందరూ తనలాగే ధూర్తులు అనుకుని అందరినీ ద్వేషించేవాడే నిరాశావాది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.